తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నేపథ్యంలో డాక్టర్ గురుమూర్తి అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి షేక్ అంజాద్ బాషా, వెంకటగిరి సంస్థానాధీశులు సర్విజ్ఞ కుమారచంద్ర, మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తనయుడు ఆనం రంగమారెడ్డి, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ పాల్గొన్నారు। బంగారుపేట ప్రజలందరికీ వందనాలు। మన మున్సిపల్ ఎన్నికల్లో మనం ఎటువంటి విజయాన్ని సాధించామో మనం అందరం చూసాము। మనం ముఖ్యమంత్రి ఏ విధమైన పథకాలను మన ముందుకు తీసుకువచ్చి మన ప్రతి ఇంటికి ప్రతి ప్రజలందరూ లబ్ధి పొందేలాగా మనకు పథకాలను రూపొందించి మన అభివృద్ధికి సహాయపడ్డారో అదే విధమైన అభివృద్ధికి మరింత అభివృద్ధి పదంలో వెంకటగిరిని తీసుకువెళ్ళడానికి మన గెలిపించుకోవాలి। రాబోయే ఉప ఎన్నికలలో మన బాధ్యతను మనం మరోసారి ఉపయోగించే విధముగా మనం అందరం కృషి చేయాలి। అందరూ గురుమూర్తి గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను। పట్టణంలోని బంగారుపేట గ్రామ ప్రజలకందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక ఎలాంటి సందర్భం వచ్చిందో మనకందరికి కూడా తెలిసిన విషయమే। మరి గత పార్లమెంట్ సభ్యులు దుర్గాప్రసాద్ గారి అకస్మాత్తు మృతి వల్ల ఈ ఎన్నిక అనివార్యం కావడం మనందరికీ కూడా తెలిసిన విషయమే। మరి ఇవాళ ఈ సందర్భంగా మరి డాక్టర్ గురుమూర్తి గారిని మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది। మరి మీకు అందరికి కూడా తెలిసిన విషయమే డాక్టర్